నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు.
చెప్పు బరాబర్ కొంచెం కష్టపడరా బెదవంతులు సిమెంట్ అది కూడా తయారీ పెట్టుకొని బాబు అంతే ఆడున్నాయి అందరు కొంచెం దూరం అది గండ పెద్ద అది కూడా ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్నా రెండు ఎక్కడికి వెళ్ళి మీకు తెలియదు పెట్టుకోమని ఎట్లా మాత్రం అనుకున్నారా? నమస్కారములు. ఈ కొక్కరగుంట కుర్మ కులస్తులకు, నలుమూలల నుంచి వచ్చినటువంటి కులస్తులకు, బీర్లా ఒగ్గు కళాకారులకు, శివశక్తులకు, హిందూ బంధువులందరికీ ఈ కొక్కరగుంట గ్రామంలో ఈరోజు ఆలయ పునర్నిర్మాణం కోసం వచ్చినటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శరణార్థులు. మిత్రులారా, గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొక్కరకుంట గ్రామం ఎప్పుడైతే పునాది బొడ్డురై పడ్డదో అప్పటి నుండి ఉన్నటువంటి కుర్మల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి ఆలయం. ఇట్టి ఆలయం ఈ కొక్కరకుంట అన్ని కులాల సామాజిక వర్గం మద్దతుతో నిలిచినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తించదలుచుకున్నాను. అంతేకాకుండా ఇటీవల కొందరు మిత్రులు జాగా జరుగుతుందని, చెట్టు నీడ పడుతుందని చెప్పేసి కొంచెం కోపోద్రుక్లై మా యొక్క కుల ఆచారంతో ఉన్నటువంటి మా ఆరాధ్య దైవాన్ని బీరప్ప గుడిని బెత్తబోయిలను కూల్చడం జరిగిన మాట వాస్తవం. అందులో భాగంగా కురుమలందరూ కూడా ఆరాధ్య దైవాన్ని కించపరిచారు కాబట్టి యావత్ జిల్లా యంత్రాంగం, కుర్మ సంఘం అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఎందరో అధికారులు, అనధికారులు మాపై ఒత్తిడి తీసుకొచ్చి
ఆలయ నిర్మాణానికి మేము సపోర్ట్గా ఉంటే కుర్మ కులస్తులకు కుటుంబ సభ్యులందరికీ ఇలా కొక్కరకుంట కుర్మలకు న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైతే దుండగులు కూల్చినారో ఆ కూల్చివేతకు నిరసనగా కార్యక్రమం చేస్తే కులజుల మీద నాపై నుంచి కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు కేసులకు కుర్మ కులస్తులు ఎవరు భయపడరు. అందులో మేకల ప్రభాకర్ అస్సలే భయపడడు. 33 రౌండ్ ఫిగర్ ఉండే ఇలా ఈ కేసుతో 34 కేసులని. దీనికి భయపడేది లేదు. కులానికి ఏమాత్రం ఈ దైవానికి ఈ గుడికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మిత్రులు మా దగ్గరి నాయకులు చొరవ చూపినారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీసు యంత్రాంగం అంతా కూడా దిగొచ్చి సహకరించి భూస్వాములతోటి భూ యజమానితోటి మా కులస్తులతోటి చర్చలు జరిపి ఈ యొక్క ఆరాధ్య దైవం కూలకొట్టుడు పొరపాటు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని పునర్నిర్మాణానికి వారు కూడా సహకరించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేసులకు భయపడేది లేదు. ఈరోజు ఆలయ ప్రక్షాళన ముందే ప్రకటించడం. మరి ఇప్పటికైనా ఈ కొక్కెరకుంటలో పాపం అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు ఇవాళ సబ్బన్న వర్గాలు ఇవాళ కుర్మలకు సపోర్ట్ చేసిన మాట ఈ సందర్భంగా తెలియస్తున్నాం. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆలయ ప్రక్షాళన చేసినాం. ఎక్కడైతే బెత్తబోయిలను దుండగులు కూలకొట్టినారో కొందరు శక్తులు వచ్చి కూలకొట్టినారో అదే జాగలో ఇవాళ శివశక్తులు వారు వచ్చి వారికి శివం పూనుకొని ఏ ప్లేస్లో అయితే ఈ బెత్తబోయిలు పెట్టాలో, ఏ ప్లేస్లో అయితే గొర్రెలను ఈడ కట్ చేస్తారో, ఏ ప్లేస్ అయితే వీరే దేవునికి ఎదురుగా ఉంటుందో అదే ప్లేస్లో పెట్టాలని చెప్పేసి ఇలా శివశక్తులు దేవులు వచ్చిన వాళ్ళందరూ సూచన చేసిరు. పూజారులు కూడా సూచన చేసిరు. పండితులు కూడా సూచన చేసిరు. ఆ సూచన మేరకు ఎక్కడైతే తొలగించబడ్డ బీరే దేవుని గుడి ఎక్కడైతే తొలగించబడ్డదో అదే ప్లేస్లో పునర్నిర్మాణం చేపించడం, ఈ యొక్క గుడి ప్రక్షాళన చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ శనార్థులు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు కొక్కరగుంటలో కుర్మ సంఘం భవనం నుండి ఈ యొక్క ర్యాలీ పెద్ద ఎత్తున 1000 మందితోటి ర్యాలీ వచ్చి ఈ యొక్క కులానికి మద్దతు ఇచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన మిత్రులకు, అన్ని కులాల సామాజిక వర్గాలకు, ప్రెస్ మిత్రులకు, పోలీసు యంత్రాంగానికి, మాకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగానికి, ఈ భూ యజమానికి కూడా అన్ని రకాలుగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కోసం ఆలయ ప్రక్షాళన కోసం కుర్మ కులస్తుల ఆరాధ్య దైవంతో పాటుగా ఆ దైవాన్ని కొలిసే విధంగా బోనాలతోటి ఇవాళ గుడిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము పాలాభిషేకం, పూలాభిషేకం, పశ్వాభిషేకం, కుంకుమాభిషేకం, బోనాలతో డోలు వాయిద్యాలతోటి ఇక్కడ బ్రహ్మాండంగా ఇవాళ కుర్మలు ముందుకు వచ్చి చేసినారు. వీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కుర్మలు కూడా కలిసికట్టుగా ఉండాలని, ఇట్లాంటి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడ ఎవరికి ఆపత్తొచ్చినా కుర్మలందరూ జట్టుగా ఉండాలని చెప్పేసి జిల్లా, రాష్ట్ర, మండల కుర్మ సంఘానికి కూడా నా తరఫున నేను ప్రత్యేకంగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా. ఎక్కడ ఏ అంశం ఉద్యమించినా, ఎక్కడ ఏమైనా అయినా కానీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఆలయ ప్రక్షాళన జరిగింది. ఈరోజు దుండగుల చేతుల నుంచి ఎప్పుడైతే ఈ కోసేసిరో, మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ నిధులతో పెట్టినటువంటి బోరు కోసేసిరో, ఆ బోరును కుర్మలు వారి చేతితోటి ఇవాళ మళ్ళా పునః చేసుకున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిషియన్ వచ్చి వాళ్ళు కూడా బోరు కనెక్షన్ ఇస్తారు. వాటర్ సౌకర్యం కల్పించినటువంటి బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రివర్యులకు కుల సంఘం తరఫున మేము మాకు నిధులు కేటాయించి ఇక్కడ కుర్మలు నీళ్లు తాగడానికి దోహదపడ్డటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కుర్మా. లింగారెడ్డి గారే ఇక్కడికి వచ్చి చూపెట్టిన ముచ్చట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఫోటోలు ఉన్నాయి. వారే మీరు సార్ ఎక్కడైతే తీసిండ్రో అక్కడ పెట్టుండ్రి. అయితే కుర్మలు కొంచెం దూరం పెడతారనే సమాచారం ఆయనకు ఉండేనట. ఆ మాట వాస్తవం కాదు. ఎక్కడైతే తీసిరో అక్కడ పెట్టమని స్వయంగా నాకే చెప్పిండు. ఇక్కడికి వస్తే మీ సమక్షంలో పెడతాం ఎన్నో చూపెట్టు అంటే తీసేసిన జాగాను చూపెట్టిండు. అదే జాగలా ఇలా బెస్తబోయిలో నిర్మించడం జరిగింది. నమస్కారములు. ఈ కొక్కరగుంట కుర్మ కులస్తులకు, నలుమూలల నుంచి వచ్చినటువంటి కులస్తులకు, బీర్లా ఒగ్గు కళాకారులకు, శివశక్తులకు, హిందూ బంధువులందరికీ, ఈ కొక్కరగుంట గ్రామంలో ఈరోజు ఆలయ పునర్నిర్మాణం కోసం వచ్చినటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శనార్థులు.
మిత్రులారా, గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొక్కరకుంట గ్రామం ఎప్పుడైతే పునాది బొడ్డురై పడ్డదో అప్పటి నుండి ఉన్నటువంటి కుర్మల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి ఆలయం. ఇట్టి ఆలయం ఈ కొక్కరకుంట అన్ని కులాల సామాజిక వర్గం మద్దతుతో నిలిచినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తించదలుచుకున్నాను. అంతేకాకుండా ఇటీవల కొందరు మిత్రులు జాగా జరుగుతుందని, చెట్టు నీడ పడుతుందని చెప్పేసి కొంచెం కోపోద్రుక్లై మా యొక్క కుల ఆచారంతో ఉన్నటువంటి మా ఆరాధ్య దైవాన్ని బీరప్ప గుడిని బెత్తబోయిలను కూల్చడం జరిగిన మాట వాస్తవం. అందులో భాగంగా కురుమలందరూ కూడా ఆరాధ్య దైవాన్ని కించపరిచినారు కాబట్టి యావత్ జిల్లా యంత్రాంగం కుర్మ సంఘం అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఎందరో అధికారులు అనధికారులు మాపై ఒత్తిడి తీసుకొచ్చి ఆలయ నిర్మాణానికి మేము సపోర్ట్గా ఉంటే కుర్మ కులస్తులకు కుటుంబ సభ్యులందరికీ ఇలా కొక్కరకుంట కుర్మలకు న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైతే దుండగులు కూల్చినారో ఆ కూల్చివేతకు నిరసనగా కార్యక్రమం చేస్తే కులజుల మీద నాపై నుంచి కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు కేసులకు కుర్మ కులస్తులు ఎవరు భయపడరు. అందులో మేకల ప్రభాకర్ అస్సలే భయపడడు. 33 రౌండ్ ఫిగర్ ఉండే ఇలా ఈ కేసుతో 34 కేసులని. దీనికి భయపడేది లేదు. కులానికి ఏమాత్రం ఈ దైవానికి ఈ గుడికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మిత్రులు మా దగ్గరి నాయకులు చొరవ చూపినారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీసు యంత్రాంగం అంతా కూడా దిగొచ్చి సహకరించి భూస్వాములతోటి భూ యజమానితోటి కుర్మల మా కులస్తులతోటి చర్చలు జరిపి ఈ యొక్క ఆరాధ్య దైవము కూలకొట్టుడు పొరపాటు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని పునర్నిర్మాణానికి వారు కూడా సహకరించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేసులకు భయపడేది లేదు. ఈరోజు ఆలయ ప్రక్షాళన ముందే ప్రకటించడం. మరి ఇప్పటికైనా ఈ కొక్కరకుంటలో పాపం అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు ఇవాళ సబ్బన్న వర్గాలు ఇవాళ కుర్మలకు సపోర్ట్ చేసిన మాట ఈ సందర్భంగా తెలియస్తున్నాం. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆలయ ప్రక్షాళన చేసినాం. ఎక్కడైతే బెత్తబోయిలను దుండగులు కూలకొట్టినారో కొందరు శక్తులు వచ్చి కూలకొట్టినారో అదే జాగలో ఇవాళ శివశక్తులు వారు వచ్చి వారికి శివం పూనుకొని ఏ ప్లేస్లో అయితే ఈ బెత్తబోయిలు పెట్టాలో, ఏ ప్లేస్లో అయితే గొర్రెలను ఈడ కట్ చేస్తారో, ఏ ప్లేస్ అయితే వీరే దేవునికి ఎదురుగా ఉంటుందో అదే ప్లేస్లో పెట్టాలని చెప్పేసి ఇలా శివశక్తులు దేవుళ్ళు వచ్చిన వాళ్ళందరూ సూచన చేసిరు. పూజారులు కూడా సూచన చేసిరు. పండితులు కూడా సూచన చేసిరు. ఆ సూచన మేరకు ఎక్కడైతే తొలగించబడ్డ వీరే దేవుని గుడి ఎక్కడైతే తొలగించబడ్డదో అదే ప్లేస్లో పునర్నిర్మాణం చేపించడం, ఈ యొక్క గుడి ప్రక్షాళన చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికి కూడా పేరు పేరున నేను యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ శనార్థులు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు కొక్కరకుంటలో కుర్మ సంఘం భవనం నుండి ఈ యొక్క ర్యాలీ పెద్ద ఎత్తున 1000 మందితోటి ర్యాలీ వచ్చి ఈ యొక్క కులానికి మద్దతు ఇచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన మిత్రులకు, అన్ని కులాల సామాజిక వర్గాలకు, ప్రెస్ మిత్రులకు, పోలీసు యంత్రాంగానికి, మాకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగానికి, ఈ భూ యజమానికి కూడా అన్ని రకాలుగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కోసం ఆలయ ప్రక్షాళన కోసం కుర్మ కులస్తుల ఆరాధ్య దైవంతో పాటుగా ఆ దైవాన్ని కొలిసే విధంగా బోనాలతోటి ఇవాళ గుడిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము పాలాభిషేకం, పూలాభిషేకం, పశ్వాభిషేకం, కుంకుమాభిషేకం, బోనాలతో డోలు వాయిద్యాలతోటి ఇక్కడ బ్రహ్మాండంగా ఇవాళ కుర్మలు ముందుకు వచ్చి చేసినారు. వీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కుర్మలు కూడా కలిసికట్టుగా ఉండాలని, ఇట్లాంటి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడ ఎవరికి ఆపత్తొచ్చినా కుర్మలందరూ జట్టుగా ఉండాలని చెప్పేసి జిల్లా, రాష్ట్ర, మండల కుర్మ సంఘానికి కూడా నా తరఫున నేను ప్రత్యేకంగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా. ఎక్కడ ఏ అంశం ఉద్యమించినా, ఎక్కడ ఏమైనా అయినా కానీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఆలయ ప్రక్షాళన జరిగింది. ఈరోజు దుండగుల చేతుల నుంచి ఎప్పుడైతే ఈ కోసేసిరో, మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ నిధులతో పెట్టినటువంటి బోరు కోసేసిరో, ఆ బోరును కుర్మలు వారి చేతితోటి ఇవాళ మళ్ళా పునః చేసుకున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిషియన్ వచ్చి వాళ్ళు కూడా
బోరు కనెక్షన్ ఇస్తారు. వాటర్ సౌకర్యం కల్పించినటువంటి బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రివర్యులకు కుల సంఘం తరఫున మాకు నిధులు కేటాయించి ఇక్కడ కుర్మలు నీళ్లు తాగడానికి దోహదపడ్డటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కుర్మా.